ఫ్రెండ్స్, మనము బిజినెస్ చేయాలని చెప్పేసి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ ఏరియాలో చూసుకున్నా కానీ చాలా బిజినెస్లలోకి మార్వాడీస్ ఆల్రెడీ వచ్చేసారు. సో బిజినెస్ అంటే మార్వాడీస్ లెక్కనే తయారైపోయింది. అయితే ఈ మార్వాడీలు బిజినెస్లో సక్సెస్ కానికి ప్రధానమైనటువంటి మంత్రం ఏంటిది? సో మనము వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, మనం మార్వాడీలకు వాళ్ళని మించిన తాత కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వాళ్ళు బిజినెస్లో సక్సెస్ కానికి ముఖ్యం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్. ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు బిజినెస్ చేస్తా అంటే పెట్టుబడుల సాయం చేస్తారు, నీకు స్కిల్ విషయంలో ఏమైనా రాకుండా నేర్పిస్తారు. దాని తర్వాత నీ దగ్గర బిజినెస్ చేయడానికి, నీ దగ్గర వస్తువులు కొనడానికి వాళ్ళ యొక్క ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకేమన్నా మేనేజ్మెంట్ సపోర్ట్ కావాలన్నా చేస్తారు. ఫ్రెండ్స్, సో మన దగ్గర ఏం చేస్తారంటే నీకేమైనా అంటే ఇప్పుడు మన ఊళ్ళోనే ఒకటి షాప్ పెట్టిండు అనుకో, మనం ఏం చేస్తామంటే ఆన్ షాప్ తప్ప ఇప్పుడు మన ఊళ్ళోనే పక్కన విలేజ్లో ఒక టౌన్లో ఒక షాప్ పెట్టిండు అనుకో, సో మన ఆలోచన ఎట్లుంటుందంటే మనం వాని దగ్గర తప్ప మిగతా వాళ్ళందరి దగ్గర ఉంటాం. సో వాడు ఎదుగుతుంటే మనం చూడలేము అనమాట. సో అట్లా చేయకూడదు. సో అట్లా చేస్తే కాదు. సో ఈ షాప్ పెట్టిన వాళ్ళ యొక్క మెంటాలిటీ కూడా ఏం చేయాలంటే మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క విలేజర్స్ని కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనదికి అట్రాక్ట్ చేసుకోవాలి. రెంటరా బాబు నీకంటే తక్కువ ఏమి ఇస్తా అని చెప్పేసి వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళని మన దగ్గర కొనేటట్టు అలవాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. దాని తర్వాత టైం డిసిప్లిన్ అనమాట. పొద్దుగానే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా 6-7 గంటలకే షాప్ స్టార్ట్ అయి ఉంటుంది, నైటు 9:30-10 వరకు నడుస్తుంది. మనం ఏం చేస్తాం, షాప్ స్టార్ట్ చేస్తాం, మధ్యలో దోస్తులు పిలిస్తే పోతాం, దావతలు అయితే బంద్ చేస్తాం, ఇంట్లో ఏ చిన్న దావత అయినా వదిలేస్తాం. ఇట్లా మనం బిజినెస్ మీద చాలా తక్కువ ఫోకస్ చేస్తాం. దాన్ని ఫస్ట్ మనం చేసేటటువంటి బిజినెస్ ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చి దానికి టైం టు టైం ఓపెన్ చేయాలి. అట్లా ఓపెన్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ తర్వాత కస్టమర్కు రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు మేడిపల్లిలో ఉన్నటువంటి ఒక చికెన్ సెంటర్ కాడికి పోతా, అసలు అందులో ఉండేటటువంటి అబ్బాయి మాట్లాడేటటువంటి విధానం అనేది నాకు నచ్చదు. బట్ ఎట్నో సరే కొనాలి కాబట్టి కొంటున్నాం కదా. అదే మార్వడం దగ్గర పోయినా అనుకో, సార్ రండి సార్, మేడం రండి మేడం అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో మనం కస్టమర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలన్నమాట. కస్టమర్లకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం బిజినెస్లో సక్సెస్ కాగలుగుతాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతోటి మంచి రిలేషన్షిప్ను మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్. అంటే ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తారనంటే దాంట్లో మన వ్యాపారంలో ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని కూడా కొంచెం వాడుకోవడమే జరుగుతుంది. అంటే ఆ షాప్లో ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలు చూసినప్పుడు కొంచెం హిందువులు ఎక్కువ వెళ్ళడం, లేకుంటే వచ్చిన వాళ్ళందరితో మంచిగా పెద్ద బొట్టు పెట్టుకొని వీళ్ళు జై శ్రీరామ్ అనడం. సో ఇట్లాంటివి కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్లో కొంచెం ఉపయోగపడతాయి. దాని తర్వాత ఉద్దర. సో మనం షాప్ పెట్టినాం అనుకో, మన దోస్తులందరూ మన దగ్గర కొంటారు, కానీ ఏం చేస్తారంటే అంతా ఉద్దర పెడుతుంటారు. వాళ్ళ దగ్గర అట్లాంటిది ఉండదు అనమాట. ఉద్దర అనేది ఉండదు. తీసుకున్నామంటే ఇమీడియట్గా పైసలు ఇవ్వాల్సిందే. పుస్తకాలలో రాసేది ఎట్టి పరిస్థితులలో ఉండదు. దాని తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇవాళ లాభం రాగానే ఇవాళనే వాడుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది అనమాట. ఈ లాభాలన్నిటినీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం, పేరు డెవలప్మెంట్ కోసం పెడతా ఉంటారు అనమాట. నువ్వు ఆ మార్వాడి షాపులకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ షాప్లోకి వెళ్ళినా కానీ నీకు మ్యాక్సిమం అన్నీ అవైలబుల్ ఉంటాయి. అందులో మనం పెట్టేటి అన్ని చిన్న కొట్లు ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే అందులోకి వచ్చిన లాభం అనుకో మన ఇంట్లో వాడేస్తాం. అట్లా కాకుండా షాప్ డెవలప్మెంట్ మీదనే సో మనం స్టార్టింగ్ స్టేజెస్లో పెట్టుబడులు పెట్టాలి. దాని తర్వాత ఈ మార్వాడి పిల్లలు ఎక్కువ సక్సెస్ కానికి ముఖ్య కారణం ఏంటంటే వాడు పిల్లగాడు ఉన్నానుకో, వాడు 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఉన్నప్పటి నుంచి ఆడ షాప్లోనే పెరుగుతాడు. సాయంత్రం స్కూల్ అయిపోగానే షాప్లోకి వస్తాడు, ఒకటి అందిస్తూ ఉంటాడు. మనకి ఉన్నప్పటి నుంచి ఆ బిజినెస్ ఎక్స్పోజర్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనకు ఒక షాప్ పెట్టిండు అనుకో, మనం 7కన్నా తిరుగుతాం కానీ అట్లీస్ట్ ఆ షాప్ కాడికి పోము. ఆ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది, ఏ తిప్పల వాడైనా కానీ ఆయనే నడిపించుకోవాలి. ఆ మెంటాలిటీలో మనం ఉంటాం అనమాట. సో ఈ పిల్లలు మార్వాడి పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ బిజినెస్లో ఉండడం వల్ల ఆ టిప్స్ ట్రిక్స్ ఆ కస్టమర్ని అలవాటు చేసుకోవడం ఇవన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేసినా తొందరగా సక్సెస్ అవుతారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్.
సో ఉన్నటువంటి డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, తర్వాత ఉన్న దాంట్లో కొంచెం దాచిపెట్టుకోవడం, తర్వాత అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే కొనేటప్పుడే అసలు ఎంత స్టాక్ అవసరమో ఏం అవసరం అనేది కూడా బల్క్గా కొంటాం, అన్ని ఎక్స్పైర్ కాగానే అన్ని పడేస్తాం. సో అట్లా కాకుండా లిమిటెడ్గా ఎంత అవసరం ఉన్నది, ఎంత వస్తుంది అంత ఆలోచన చేసి ప్లానింగ్ ప్రకారం చేస్తే మనం కూడా సక్సెస్ కావచ్చు. దాని తర్వాత వాళ్ళు సంపాదించిన దాన్ని లాంగ్ టర్మ్ పెడతారు. అంటే బిజినెస్ డెవలప్మెంట్ కానీ, ఇంకా బయట ఆస్తులు కొనడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇవి ఈ బిజినెస్ సక్సెస్లో మార్వాడి వాళ్ళకు. సో మీరు కూడా కొన్ని చిట్కాలు పాటించారనుకో వాళ్ళకంటే తాత అయిపోవచ్చు. ఇవి కొన్ని మార్పులు మీ లోపల తీసుకురాలి, ఖచ్చితంగా మీరు వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అసలు మనము అంటే మన స్టేట్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళందరూ ఎక్కువ మన వాళ్ళ దగ్గరే కొనాలన్నటువంటి ఆలోచన వస్తే, దాని తర్వాత మనం కూడా మనలు కొనేటట్టుగా మనం బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.